హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను మీ విజయ. ఈరోజు మన కథ పేరు బంగారయ్య సింగారయ్య. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా చౌడేపల్లి అనే గ్రామంలో బంగారయ్య అనే వ్యక్తి ఉండేవాడు. బంగారయ్య ఆ ఊరిలో ఒకప్పుడు బాగా బతికిన జమీందారీ కుటుంబానికి చెందినవాడు. కాలక్రమంలో ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఇప్పుడు తినడానికి తిండి లేకపోయినా ఏ పని చేయకుండా తాతలు చేసిన గొప్పలు చెప్పుకుంటూ బడాయిగా బతికేస్తున్నాడు బంగారయ్య. అందుకే అతన్ని అందరూ బడాయి బంగారయ్య అని పిలుస్తుంటారు. బంగారయ్య ఒకరోజు ఎదురింటి సింగారయ్యతో మాట్లాడుతూ, ఏంటి సింగారయ్య, భోజనం అయ్యిందా? మా భోజనంలో అయితే సుమారు 100 రకాల రుచికరమైన వంటకాలు చేస్తారు. అందులో ఏం తినాలో ఆలోచించుకోవడానికి రోజులో సగభాగం అయిపోతుంది. అందులో ఏవో కొన్ని తిని ఇలా బయటకు వచ్చేసాను అంటాడు బంగారయ్య. అప్పుడు సింగారయ్య, అవునా, ఈరోజు నీ భార్య మా ఇంటికి వచ్చి వండుకోవడానికి బియ్యం లేవు, ఓ సోలెడు బియ్యం ఉంటే అరువు పెట్టండి అని అడిగింది అని సింగారయ్య చెప్పేసరికి ఏం చెప్పాలో బంగారయ్యకు అర్థం కాక కొంతసేపు ఆలోచించి, ఓ అదా, మా పని వాళ్లకు పెట్టడానికి అడిగి ఉంటుంది. మేం జమీందారు కుటుంబం కదా, మీరు తినే బియ్యం మేం తినం. అయినా చిన్నప్పుడు మా నాన్న ఒకటి అంటుండేవాడు, ఏరా బంగారం, మనం జమీందారులం, మన రక్తం రంగు వేరు, మన రక్తం అందరిలా ఎర్రగా ఉండదు, కొంచెం నీల రంగులో ఉంటుంది, అందుకే మేం బాగా ఖరీదైన బియ్యం తింటాం అంటాడు బంగారయ్య గొప్పగా. బంగారయ్య చెప్పే బడాయి మాటలకు చెప్పలేనంత కోపం వస్తుంది సింగారయ్యకు. అయినా ఇతంతో నాకెందుకు వచ్చింది అని మౌనంగా ఉండిపోతాడు సింగారయ్య. ఇంతలో కొంత దూరం నుండి ఒక జంతువు ఇటుగా రావటాన్ని బంగారయ్య చూసి, చూసావా సింగారయ్య, ఆ గుర్రం ఎంత అందంగా హుందాగా ఉందో, మా తాతగారి దగ్గర కూడా అచ్చం ఇలాంటి గుర్రమే ఉండేది. అసలు ఆ రోజుల్లో మా తాతగారు ఇలాంటి గుర్రం ఎక్కి హుందాగా వెళ్తుంటే ఊరంతా వంగి వంగి దండాలు పెట్టేవారు అనేసరికి, మీ తాతగారు ఏం గుర్రం ఎక్కి తిరిగేవారో నాకు తెలియదు, కానీ నువ్వు ఇప్పుడు చూస్తుంది మాత్రం గుర్రం కాదు, గాడిద, నువ్వు పొరపాటు పడ్డావు అంటాడు సింగారయ్య. అప్పుడు బంగారయ్య, ఏంటి, నాకు గుర్రానికి గాడిదకు తేడా తెలియదు అనుకున్నావా? నేను చిన్నప్పుడే గుర్రపు స్వారీ చేసేశాను. అదే ఖచ్చితంగా మేలుజాతి గుర్రమే. అది గాడిదైతే నువ్వు నా తల నరుకు, గుర్రమైతే నీ తల నేను నరుకుతాను అంటూ సవాల్ చేసేస్తాడు బంగారయ్య. ఆ మాత్రానికే తల నరుక్కోవాలా అని సింగారయ్య అనేసరికి, అదిగదిగో భయపడిపోయావు, అయినా మా జమీందారులకే గాని మాలాంటి వాళ్ళకు ధైర్యం ఎక్కడికి అని మాటలతో రెచ్చగొడతాడు. అలా రెచ్చగొట్టేసరికి సింగారయ్య పందానికి ఒప్పుకుంటాడు. ఇంతలో ఆ జంతువు అక్కడికి వస్తుంది. అది గాడిద కాదు, గుర్రం అని తెలుసుకున్న బంగారయ్య, నా తల నరుకు అని సింగారయ్యతో అంటాడు. అప్పుడు సింగారయ్య, నువ్వు రెచ్చగొట్టేసరికి ఏదో ఒప్పుకున్నాను, అయినా నీ తల నరికితే నాకేం వస్తుంది? నీ తల నరికితే రాజుగారు నన్ను శిక్షిస్తారు అంటాడు. అయినా తన మాటలతో బంగారయ్య సింగారయ్యని రెచ్చగొడుతూనే ఉంటాడు. అప్పుడు సింగారయ్య బంగారయ్యని తీసుకుని ఆ ఊరి న్యాయాధికారి దగ్గరకు వెళతాడు. అప్పుడు న్యాయాధికారి, బంగారయ్య ఓడిపోయాడు కాబట్టి సింగారయ్యకు ఎప్పుడు నరకాలనిపిస్తే అప్పుడే నరకవచ్చు అని చెప్తాడు. అయితే నా తల నరికే వరకు నా తల పోషించే బాధ్యత నీదే అంటాడు బంగారయ్య. ఇదే అదనుగా భావించిన బంగారయ్య, గారెలు కావాలి, బూరెలు, జీడిపప్పు అంటూ గొంతెమ్మ కోరికలు కోరుతుంటే సింగారయ్యకు తలకు మించిన భారం అవుతుంది. నీకు తిండి పెట్టడానికి నా ఆస్తులన్నీ కరిగిపోతున్నాయి అని బాధపడుతున్నా. బంగారయ్య మాత్రం తనకు కావలసినవన్నీ తెచ్చేదాకా మాటలతో రెచ్చగొడుతూనే ఉండేవాడు. అప్పుడు పక్క ఊరిలో ఉన్న సింగారయ్య తమ్ముడు గంగయ్య అక్కడకు వచ్చి, అన్నగారి పరిస్థితి చూసి వ్యాపారంలో నష్టం వచ్చిందా అని అడుగుతాడు. నా ఆస్తులన్నీ కరిగిపోవటానికి కారణం బంగారయ్యే అని జరిగిందంతా వివరంగా చెప్తాడు సింగారయ్య. అదంతా విన్న గంగయ్య, ఆ బంగారయ్య కావాలనే ఓడిపోయి తన పోషణ భారం అంతా నీ మీద పాడేశాడు అని సింగారయ్యకు ఏదో ఉపాయం చెప్పి వెళ్ళిపోతాడు గంగయ్య.
ఇక మరుసటి రోజు బసవయ్య అనే వ్యక్తి ముక్కులు కొంటాం, చెవులు కొంటాం, చేతులు కొంటాం అనుకుంటూ అరుస్తాడు. అప్పుడు సింగారయ్య అతన్ని పిలిచి, ఇతంది జమీందారీ వంశం, ఇతని తలపై పూర్తి హక్కులు నావి, అతని ముక్కు చెవులు తీసుకుని ఏమిస్తావు అంటాడు. 500 ఇస్తాను అంటాడు అతను. వెంటనే బంగారయ్య, ఏంటి ముక్కు చెవులు అమ్మేస్తావా? అంటే నీ తలపై పూర్తిగా అధికారం నాదే అంటాడు సింగారయ్య. ఈ ముక్కు చెవులు ఏం చేస్తావు అని బసవయ్యని బంగారయ్య అడిగితే, వ్యాపార రహస్యం చెప్పను అంటాడు. ఇక చేసేదేం లేక బంగారయ్య సింగారయ్యని తీసుకొని న్యాయాధికారి దగ్గరకు వెళతాడు. అతను కూడా నీ ముక్కు చెవులు మీద అధికారం సింగారయ్యదే అంటాడు. ఒక్కసారిగా వాక్కవుతాడు బంగారయ్య. ఇన్నాళ్ళు సింగారయ్యను మోసం చేసి తన ఇల్లు గొల్ల చేసినందుకు కక్ష తీర్చుకుంటున్నాడని, తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ గ్రామాధికారిని క్షమాభిక్ష అడుగుతాడు బంగారయ్య. అప్పుడతడు, ఇన్నాళ్ళు నీ కోసం చేసిన అప్పు తీర్చితే సింగారయ్య ఒప్పుకుంటాడేమో అంటాడు. అప్పుడు బంగారయ్య, ఇదిగో సింగారయ్య, నా ఇల్లు అమ్మి నీ అప్పు తీరుస్తున్నాను. ఇక నుంచి తాతలు చేసిన గొప్పలు ఏం చెప్పడం మానేస్తాను, కష్టపడి పని చేసుకుంటాను అని చెప్పి పొలం పనులు చేసుకుంటుండేవాడు. ఇక సింగారయ్య తన తమ్ముడు చెప్పిన ఉపాయం వల్ల బంగారయ్య ఉచ్చు నుండి బయటపడతాడు. చూశారుగా ఫ్రెండ్స్, బంగారయ్య బడాయి కబుర్లు ఎంత ఆపదలో పడేశాయో. బడాయి కబుర్లు ఉన్న వాస్తవంలో సంతోషంగా జీవిద్దాం. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చిందా? అయితే మరో మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు ఏం చేస్తారు? కీప్ లిజనింగ్ తెలుగు స్టోరీస్ అండ్ ఫాలో మీ. బాయ్.